సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని చీలాపూర్పల్లి గ్రామాలలో ప్రాథమికోన్నత పాఠశాలలో 7వ తరగతులకు గాను 3 తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. విద్యార్థులు 60 మందికి పైగా ఉన్నారు. వంటగది లేదు. తరగతులు బోధించడానికి వరండా, చెట్ల నీడను ఉపాధ్యాయులు ఆశ్రయించడంతో గ్రామస్తులు తమ పిల్లలను బడికి పంపడానికి ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే తరగతి గదులు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు. గత నెలలో పురాతన పాఠశాల గోడలు కూలిపోయాయి. పాఠశాలలో సైతం 7 పోస్టులు మంజూరు కాగా 4 మాత్రమే పనిచేస్తున్నారు. కొత్తగా తరగతి గదులను నిర్మించినట్లయితే పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపడానికి సిద్ధంగా ఉన్నారు. తరగతి గదుల కొరత మామూలుగానే ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపడం లేదని పలువురు తల్లిదండ్రులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతనంగా 3 తరగతి గదులను మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మెట్ల తిరుమలేష్ బడిబాట కార్యక్రమంలో గ్రామంలోని ఇంటింటి ప్రచారానికి వెళ్లిన సమయంలో గదులు నిర్మించినట్లయితే తమ పిల్లలను పంపుతామని తల్లిదండ్రులు తెలిపారని అన్నారు. గ్రామస్తుడు పవాడి మల్లికార్జున్ మాట్లాడుతూ తమ గ్రామంలోని పాఠశాలలో నిష్ఠాతులైన ఉపాధ్యాయులు ఉన్నా తరగతులు గదులు లేనందునే తమ పిల్లలను తల్లిదండ్రులు పంపడానికి ఇష్టపడడం లేదని స్పష్టం చేశారు. స్కూల్ అసిస్టెంట్ సోషల్గా ఎంపీపీ చీలాపూర్ పాఠశాలకి రావడం జరిగింది సార్. 2024 డిఎస్సి ద్వారా నేను ఇక్కడ ఇన్ఛార్జ్ హెచ్ఎంగా వర్క్ చేస్తున్నాను. నేను వచ్చిన మొదట్లో ఇక్కడ స్ట్రెంత్ 48 ఉండే. ప్రజెంట్ ఇప్పుడు కొత్తగా 7-8 మంది పిల్లలు 7th పాస్ అవుట్ అయ్యి అదర్ స్కూల్స్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మొన్న నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో కొత్తగా 18 మంది జాయిన్ అవుతున్నారు పిల్లలు. ఫస్ట్ క్లాస్లో నియర్లీ 11 మెంబర్స్ ఉన్నారు. సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా 2 మెంబర్స్ అట్లా జాయిన్ అయ్యారు. ఓవరాల్గా 60 వరకు స్ట్రెంత్ పెరిగింది ఈ సంవత్సరం కాలంలో ఈ బడిబాట కార్యక్రమంలో. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ప్రధానమైన సమస్య ఏంటి అంటే బిల్డింగ్ లేకపోవడం సార్.